నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం 28వ తేదీ అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు అగెనిస్ట్గా ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 17 కాలేజీలు శాంక్షన్ చేసి 5 కాలేజీలు పూర్తి చేసి ప్రథమ 2 కాలేజీలు కూడా పూర్తి చేసి పనిచేసే టైంలో మిగిలిన అన్ని కాలేజీలు కూడా 10 కాలేజీలు కూడా పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న దానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ పీపీ సిస్టానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతటా కూడా 175 నియోజకవర్గాల్లో 28వ తేదీ ప్రజలతో మద్దతుతో పీపీ సిస్టానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ ర్యాలీని మొత్తం చేయడం జరుగుతుంది. ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన ర్యాలీ మొత్తం మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు చెన్నమ్మ సర్కిల్ మీద మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా తహసీల్దార్ ఆఫీస్ వరకు కూడా ఈ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండే ఇన్ఛార్జీలు అందరూ కూడా 7 నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నాతో పాటు 7 మంది కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా దిగ్విజయం చేయాలని మొత్తం నంద్యాల జిల్లా అన్ని నియోజకవర్గంలో ప్రజలను మా నాయకులను అందరినీ కూడా కోరడం జరుగుతుంది. గుండం ప్రకాష్ రెడ్డి కూడా ఈ పాణ్యం ఇన్ఛార్జిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా డిప్యూటీ మేయరు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి రేపు 28వ తేదీ మాత్రం ప్రతి ఒక్కరు కూడా మన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మన ప్రజలను తరలించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరడం జరుగుతుంది.